వాచిక శుచి, శరీర శుచి, మనస్సుచి. ఈ శుచులు మూడు మనిషికి ఎప్పుడు వస్తాయి? సంధ్యావందనం చేయటం వల్ల వస్తాయి. అదే సంధ్యావందనం చేయకపోతే అప్పుడు ఏం చెప్పాడు? సంధ్యాహీన అశుచి నిత్యం అనర్హ సర్వకర్మసు. సంధ్యావందనం చెయ్యనటువంటి వాడు నిత్యం అశుచి, వాడి శరీరం అశుచి, వాడి మనస్సు అశుచిగా ఉంటుంది, వాడి వాక్కు అశుచిగా ఉంటుంది. సర్వకర్మసు అన్ని కర్మలయందు అనర్హ అనర్హుడు, అంటే వాడు ఏ పనికి పనికిరాడు. సంధ్యావందనము చెయ్యనటువంటి వాడు ఏ పూజకి ఏ పనికి పనికిరాడు. ఆఖరికి వాడు అన్నం తింటే కూడా అది రక్తం మాంసం తినడంతో సమానం. నరమాంసము, కుళ్ళిపోయిన రక్తము మొదలైనవి తాగడం ఎటువంటిదో సంధ్యావిహీనుడు భోజనం చేయడం అటువంటిది అని గరుడ పురాణం చెప్పింది. ఇంతకీ సంధ్యావందనం అంటే ఏమిటి? ఈ సంధ్యా ఉపస్థానం ఎలా చేయాలి? దీనికి ఎవరికి ఏ మార్గం చెప్పారో చూద్దాం. ఉపనయనము చేసుకున్నటువంటి వాడు, యజ్ఞోపవేతం వేయించుకున్నటువంటి వాడు సంధ్యావందనం ఆచమనం చేసి సంకల్పం చెప్పుకొని గాయత్రీ మంత్రపూర్వకముగా అర్ఘ్యం ఇవ్వాలి. ఏది? ఉపనయనం అయినవాడు. ఇతను ఉపనయనం అయినవాడు ఉదయం పూట నదిలో స్నానానికి వెడితే స్నానం అయిపోయాక ఆ నదిలోనే నిలబడి, ఏది నడుము వరకు కానీ కంఠం వరకు కానీ నిలబడి గాయత్రి మంత్రం చదువుతూ, ముందు ఎప్పుడు సంకల్పం చెప్పుకోవాలంటే ఆచమనం చేయాలి, సంకల్పం చెప్పుకోవాలి. అప్పుడు 3 సార్లు చేతిలోకి నీళ్లు తీసుకొని గాయత్రి మంత్రాన్ని చదువుతూ అర్ఘ్యం ఇచ్చేయాలి. ఏమండి మాకు ఉపనయన అర్హత లేదండి, లేక మాకు మొదటి నుంచి ఉపనయన అలవాటు లేదండి అన్నప్పుడు వాళ్ళకి ఏం చెప్పారు? అందరం సంధ్యావందనం చేయాలి, కాకపోతే పద్ధతి తేడా అంతే. ఇప్పుడు ఏసీ టికెట్ వాడికి ఏమో రేటు ఎక్కువ ఉంటుంది, ఏసీ లేనటువంటి వాడికి రేటు తక్కువ ఉంటుంది, కానీ అందరూ రైలు ఎక్కుతారు. అలాగే మంత్రం మొదటి నుంచి అలవాటు ఉన్నటువంటి వాడు ఒక విధానంతో చదువుతాడు, అలవాటు లేనటువంటి వాడికి ఇంకో మార్గం చెప్పారు. గాయత్రి మంత్రం ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ అని చదువుతూనేమో ఉపనయనం అయినటువంటి వాడు అర్ఘ్యం ఇవ్వాలి, తర్పణం ఇవ్వాలి. సంధ్యావందన సమయంలో తర్పణం ఇవ్వాలి. అదే స్త్రీలు, ఉపనయనము లేనివాళ్ళు, వీళ్ళు ఏం చేయాలి? యో దేవ సవితాస్మాకం ధియో ధర్మాదిగోచరా ప్రేరయేత్తస్య యద్భర్గః తద్వరేణ్యముపాస్మహే. ఈ శ్లోకం చదువుతూ అర్ఘ్యం ఇవ్వాలి. అంటే గాయత్రి మంత్రమే శ్లోక రూపంలో పెట్టారు. అప్పుడు మనకి సంధ్యావందనం చేసిన మహాఫలితం వస్తుంది. మళ్ళీ ఆ శ్లోకం చెబుతున్నాను. యో దేవ సవితాస్మాకం ధియో ధర్మాది గోచరా ప్రేరయేత్ తస్య యద్భర్గః తద్వరేణ్యం ఉపాస్మహే. ఈ శ్లోకం చదివి 3 సార్లు అర్ఘ్యం వదిలేయండి.